హే గాయ్స్, వెల్కమ్ టు లాస్యప్రియ క్రియేషన్స్. ఫస్ట్ టైం నా యూట్యూబ్ ఛానల్లో ఫుల్ వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిద్దని అనుకుంటున్నాను. మ్యాటర్ ఏంటంటే మేము ఉండేది మంగళగిరి ఏరియాలో వినాయక పందిర్లు అయితే చాలా పెట్టారు. సో వాటిని చూద్దామని అయితే వెళ్తున్నాం. నేను, మా హస్బెండ్, అలాగే మా పాప లాస్యప్రియ ముగ్గురం కలిసి అయితే వెళ్తున్నాం. ఈ వీడియో ఎందుకు తీసానంటే నేను చూసే కన్నా మీకు కూడా చూపిద్దాం అన్న ఒక థాట్ వీడియో అయితే తీశాను. నేను వీడియోలో వేసుకున్న అవుట్ఫిట్ వచ్చేసి నేనే డిజైన్ చేశాను. ఈ ఫ్యాబ్రిక్ ఎక్కడ తీసుకున్నాను, ఎలా డిజైన్ చేశాను అనేది నెక్స్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. సో మేమైతే స్టార్ట్ అయ్యాం అనమాట. సన్నగా వాన కూడా పడుతుంది. బండి మీద లాసే చూసారు ఎలా నుంచుందో. అటు తిరగవే లాసే అంటే లేదు మమ్మీ నేను ఇటే తిరుగుతా అని చెప్పి మొండికేసింది. ఈ పందిరి వచ్చేసి మా ఇంటి పక్క వీధిలో అయితే ఉంటుంది. ఇక్కడ ఎంట్రన్స్ వచ్చేసి కొండల మధ్యలో వినాయకుడు మందిరి ఉండేలాగా అయితే డిజైన్ చేశారు. వీటిలోంచి కొంచెం ముందుకు వెళ్తే మనకి వినాయక స్టాచ్యూ అనేది కనిపిస్తుంది. ఇది వచ్చేసి ఏనుగు వాహనం మీద వినాయక స్టాచ్యూ అని అయితే డిజైన్ చేశారు. అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళితే సీతారామ స్వాముల గుడి అయితే ఉంటుంది. అక్కడ ప్రతి సంవత్సరం విగ్రహం చాలా బాగా గ్రాండ్గా అయితే పెడతారు. ఎంట్రన్స్లో వచ్చేసి మనకి చిన్న చిన్న విగ్రహాలు భజన చేస్తున్నట్టు అయితే పెట్టారు. వన్ బై వన్ అలాగే వినాయక స్టాచ్యూస్ అయితే పెట్టారు చిన్న చిన్నవి. అది కూడా ఒక్కొక్క వినాయకుడికి ఒక ఇన్స్ట్రుమెంట్ ఇచ్చారనమాట. మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ భజన చేస్తున్నట్టు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా మనకు భజన మ్యూజిక్ అని అయితే వస్తుంది. ఇదంతా మనకు ఒక డార్క్ రూమ్లో చిన్న చిన్న స్పాట్స్లో అయితే పెట్టారు. ఈ వైబ్ మనకి కెమెరాలో అయితే క్యాప్చర్ అవ్వలేదు. చూస్తానికి అయితే చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి విగ్రహం అయితే ఇలా ఉంది. డెకరేషన్ కానీ ఆ విగ్రహం కానీ చాలా బాగుందనమాట. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళితే జియా స్కూల్ సెంటర్ అనేది ఉంటుంది. అక్కడ కూడా ప్రతి సంవత్సరం విగ్రహం అనేది చాలా బాగా పెడతారనమాట. ఎంట్రన్స్ వచ్చేసి మనం నాగపడగల మధ్య నుంచి వెళ్తున్నట్టయితే డిజైన్ చేశారు. అలా కొంచెం ముందుకు వెళితే అమ్మవారి స్టాచ్యూ అనేది ఉంటుంది. ఆ అమ్మవారి స్టాచ్యూ కూడా నాగపడగల మధ్యలో ఉండేలా అయితే డిజైన్ చేశారు. అది కూడా మనం దర్శించుకున్నాక కొంచెం ముందుకు వెళితే అసలైంది వినాయక స్టాచ్యూ అనేది కనిపిస్తుంది. చాలా పెద్దగా ఉందన్నమాట. వీళ్ళు ఏంటంటే వచ్చిన వాళ్ళందరికీ క్యాలెండర్స్ అనేవి ఇస్తున్నారు, వాటి పందిరికి సంబంధించినవి. ఇక్కడ లాస్య అయితే దండం పెట్టుకో లాస్య అంటే ఎలా పెట్టుకోవాలి మమ్మీ అలాగా ఇలాగా అని చెప్పి మమ్మల్ని ఇసుకిస్తుందనమాట. వీళ్ళే పక్కన కొంచెం చిన్న షెడ్ లాగా అయితే వేసి చేనేత కాన్సెప్ట్తో డిజైన్ అయితే చేశారు. ఎలా అంటే వినాయకుడు మొగ్గొన్నేస్తున్నట్టు, మూషికం వచ్చేసి కండిలు రాట్నం చుడుతున్నట్టు, అలాగే పక్కన శారీస్ కూడా డిస్ప్లే అయితే పెట్టారు. శారీ ఎలా ఉంటుంది అనేది కూడా పెట్టారనమాట, మూషికం పట్టుకున్నట్టు. ఇక్కడ కొంచెం పక్కకు వెళ్తే వినాయకుడు రాస్తున్నట్టు కూడా పెట్టారు. ఈ కాన్సెప్ట్ కొంచెం కొత్తగా బాగుంది. కొంచెం ముందుకు వెళితే ఇక్కడ ఈ ఏరియా వచ్చేసి భావనశ్రీ కళ్యాణ మండపం అంటారనమాట. ఆ ఏరియాలో వినాయక స్టాచ్యూని చూస్తానికి అయితే వెళ్ళాము. ఇక్కడ ఎంట్రన్స్లో లైటింగ్స్ చూసారు ఎంత బాగా పెట్టారో, చాలా బాగుంది. ఇక్కడ మేము వెళ్ళేసరికి ఎవరు లేరు, కొంచెం క్రౌడ్ తక్కువే ఉంది. సో అలా సింపుల్గా వెళ్ళి దండం పెట్టుకున్నామట. అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ అవుతుంటే లాస్య మొండికేస్తుంది. ఏంటి లాస్య అంటే మమ్మీ నా స్వెటర్కి కోటుది జిప్పు ఊడిపోయింది పెట్టు అంటే, వద్దు లాస్య అలా వదిలేసే బాగుంది ఇలా కోట్లో కంటే, సర్లే ఎక్కువ బండి వెళ్దాం ఇంకో చోటగా అన్నట్టుగా ఉంది. సో అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అయ్యాం అనమాట వేరే పంది చూడటానికి. ఇదే లాస్టు. ఎక్కడికి వెళ్ళామంటే మిది సెంటర్ కొంచెం దాటాక అంజలి గీతాంజలి షాపింగ్ మాల్ ఆపోజిట్లో అయితే ఈ పందిరి అయితే పెట్టారు. ఇక్కడ కూడా చాలా బాగా పెడతారు. ఇక్కడ వినాయక స్టాచ్యూ చూసారా ఎలా ఉందా, హ్యాండ్ మూమెంట్ చూసారా, అంటే వచ్చిన భక్తులందరినీ దీవించాలి అయితే డిజైన్ చేశారు. చాలా బాగుంది చూస్తానికి. మీ మెల్లడం అదృష్టమో లేదా ఆలు పెట్టడమో ఎన్నో సంవత్సరాల తర్వాత ఇక్కడ శివలింగానికి అభిషేకం చేస్తున్నారంట. సో మేము వెళ్ళాం, చాలా బాగుంది. మేము వెళ్ళేసరికి అక్కడ క్రౌడ్ అనేది చాలా బాగా ఫుల్గా ఉన్నారనమాట. మేము ఒక పక్క నుంచి వీడియో తీసాను. వీడియో అనేది క్లారిటీగా రాకపోయినా నాకు వీలైనంత విధిగా క్లారిటీగా తీయటానికి అయితే ట్రై చేశాను. చాలా పువ్వులు, ఆకులు, అలాగే పంచామృతం, అలా నెయ్యి, తేనె, అలా చాలా రకాలతో అభిషేకం చేశారు. కంటిన్యూస్గా 1 అవర్ దాకా చేశారు. మేము వీలైనంత వరకు తీసాము. దీని పక్కన బ్యాండ్ కూడా పెట్టారు. ఒరిజినల్ వీడియో అనేది నేను లాస్ట్లో క్లిప్ అనేది యాడ్ చేస్తాను. ఒరిజినల్ ఆడియో అనేది బ్యాండ్ అలాగే అభిషేకం నాకైతే అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేసేయండి. బాయ్.